పేరు తేజస్విని. నేను యాక్చువల్‌గా అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. సో, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి కొలాబరేట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విప్‌మెంట్స్ వైస్‌గా మనం ఇంకా అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరుగుతుంది కాబట్టి ఎక్విప్‌మెంట్ వైస్‌గా పౌల్ట్రీలో ఎంతవరకు మనము ముందుకు వచ్చామనేది ఒకటి బాగా అందరికీ తెలిసేలాగా ఉంది. అంటే రూరల్ ఫార్మర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండింది. దీనివల్ల చాలా యూజ్ ఉండింది. బట్ అంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫార్మర్స్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రా మెటీరియల్స్లో యాక్చువల్గా మేము స్పైరులినా ప్రొడ్యూస్ చేస్తాం. సో స్పైరులినాని కూడా పౌల్ట్రీలో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేది ఇక్కడ అంటే ఒక ఫార్మర్గా మేము తెలుసుకోవడం వేరు. డాక్టర్స్ని కంక్లూడ్ చేసుకొని ఒకటికి 10 మంది డాక్టర్స్ ఇక్కడ మాకు దొరుకుతారు కాబట్టి ఇది చాలా ఈజీ థింగ్గా మాకు అనిపించింది. కానీ ఇది ఒక మంచి ఎక్స్‌ప్లోజింగ్ థింగ్ అనే చెప్పొచ్చు. లేదు, యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం రావడం. బట్ నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం ఎక్స్పో కన్నా ఇది చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ టెక్నికల్ వైజ్గా కానీ ఎక్విప్మెంట్ వైజ్గా కానీ బట్ ఫీడ్ వైజ్గా కానీ మనం ఇంకా ఎంత చేంజ్ చేయొచ్చు ఏంటి అనేది బాగుంది. యా 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 ఎందుకంటే అండి మనం ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఎంకరేజ్ చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే జాబ్స్ ఇప్పుడు అంత లేవు కాబట్టి ఇట్స్ అ బెస్ట్ థింగ్ చెప్పాలి అని అంటే పౌల్ట్రీ పెట్టి ఎమ్మటనే లాస్ అవ్వడం కాకుండా స్టూడెంట్స్ కూడా ఎట్లా ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేంజ్ అవ్వచ్చు. మెయిన్గా మనం ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి, లేబర్ థింగే కదా. సో లేబర్ని ఎలా ఎగ్జిబిట్ చెయ్యొచ్చు అనే థింగ్ని ఇక్కడ మనం బాగా నేర్చుకోవచ్చు. యాజ్ ఎ మిషనరీ వైజ్గా స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే టెక్నికల్ వైజ్గా కానీ అసలు తెలియని సబ్జెక్ట్ని నేర్చుకునే విధంగా ఉంది. చాలా బాగుంది. స్పైరులినా అనేది పౌల్ట్రీ ఇండస్ట్రీలో గనక వాడటం మొదలు పెడితే కొత్తగా వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఇప్పుడున్న ఫార్మర్స్కి కానీ నెక్స్ట్ పెద్ద బిగ్గెస్ట్ రెవల్యూషన్ అవుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి న్యాచురల్ వేలో ఎక్కువ రోజులు పెరగాల్సిన బర్డ్ తక్కువ రోజుల్లో మామూలుగా రెగ్యులర్గా పెరిగేదానికన్నా ఇంకా ఎక్కువ వెయిట్ పెరుగుతుంది. దట్టు మార్టాలిటీ రేట్ తగ్గుతుంది ఇన్ ఏ గుడ్ వేలో. ఇప్పుడు మనం వేరే మెడిసిన్స్ అలా వాడకుండా ఇది న్యాచురల్ అనమాట. నేను ఏంటంటే స్పైరులినా వన్స్ ఒకసారి పౌల్ట్రీ ఇండస్ట్రీలో కనుక ఇంట్రడ్యూస్ అయితే ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటి, వాళ్ళకి పద్ధతులు సరిగ్గా తెలియకపోవటం వల్ల మార్టాలిటీ రేట్ ఎక్కువైపోవటం వల్ల లాస్ అవుతుంటారు. అసలు ఈ లాస్ అనేది ఉండదు. అంటే ఇంకా స్పైరులినా ఒక పెద్ద రెవల్యూషన్ అయిపోతుంది ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా. రాబోయే రోజుల్లో 2030 కల్లా స్పైరులినా అనేది ఒక పెద్ద రెవల్యూషన్ అవుతుంది వరల్డ్ మొత్తంలో. మేము తపన పడేది ఏంటంటే స్పైరులినాని యూత్కి కానీ ఎవరికైనా సరే ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలని మా ఉద్దేశం. అలా ఉండి స్పైరులినాతో కొన్ని వందల రకాల బై ప్రొడక్ట్స్ తయారు చేసి వరల్డ్ వైడ్గా ఇండియా నుంచి బై ప్రొడక్ట్స్ వరల్డ్లో ఏ కంట్రీ చూసినా ఆ కంట్రీలో ఇండియా బేస్డ్ స్పైరులినా బేస్డ్ బై ప్రొడక్ట్స్ ఉండాలని. స్పైరులినా అనేది భూమి మీద అసలు అది మెయిన్లీ ఎలా యూజ్ అవుతుందంటే బయో రెమెడేషన్ ఫర్ ఇట్స్ యూనివర్సల్ రెమెడీ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఫీడ్ వైజ్గా అయితే తీసుకుంటే ద బర్డ్ వెయిట్ చేంజ్ అవుతుంది. 45 డేస్లో రావాల్సిన క్రాప్ మనకి 32 డేస్లో వితౌట్ ఎనీ డ్రగ్స్ వైజ్గా కానీ అట్లా ఏం లేకుండా ఎనీ స్టిమ్యులేషన్స్ లేకుండా న్యాచురల్ వేలో మనం బర్డ్ని పెంచవచ్చు. అది ఫార్మర్కి హెల్ప్ అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ హ్యూమన్కి కూడా హ్యూమన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ థింగ్స్ మనం చాలా ఇంట్రడ్యూస్ యాంటీబయోటిక్స్ బర్డ్కి ఇచ్చి బర్డ్ని గ్రోత్ని అదంతా స్టిమ్యులేట్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ వేలో. సో అలా కాకుండా న్యాచురల్ వేలో మనం స్టిమ్యులేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వీఆర్ థింకింగ్ ఏంటంటే న్యాచురల్ వేలో పౌల్ట్రీలో కూడా ఒక మంచి రెమెడీగా ఇది యూజ్ అవుతుందని మాకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ మేము చాలామంది డాక్టర్స్ని ఇక్కడ కన్సల్ట్ అయ్యాం. సో వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదు కాబట్టి వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ దాట్. బట్ ఇప్పుడు ప్రొడక్షన్ కనుక నిజంగా ఉంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ దాట్ అన్నట్టుగా చెప్పారు. సో ఇది నిజంగానే ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ అన్ని రకాల ఫార్మర్స్కి. యా 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 స్పైరులినా కదా. ఎందుకు యా
యా బ్యాడ్ థింగ్ అయితే యాక్చువల్గా ఏంటంటే అండి ఇది మనకి రీసెంట్ డేస్లోనే ఆర్టికల్స్ అవి కూడా చాలా పబ్లిష్ అయ్యాయి. ఎందుకు అని అంటే పౌల్ట్రీలో మనం ఎలా యూజ్ చేయొచ్చు, క్యాటిల్కి ఎలా యూజ్ చేయొచ్చు, అసలు ఇది ఏ రంగాల్లో యూజ్ అవుతుంది అనేది రీసెంట్ డేస్లో పబ్లిష్ చేశారు. చాలామంది సో కాల్డ్ సైంటిస్టులు ఏంటంటే దీన్ని ఒక ఆమ్, ఆకాశంలో తినేది కాబట్టి ఆ రేంజ్లోనే చూడాలి అన్నట్టుగా ఒక థింగ్ని క్రియేట్ చేశారు. బట్ దానికి అంత స్టామినా ఉంది. బట్ ఏంటంటే అది బయో రెమిడేషన్‌గా యూజ్ అవుతుంది. తర్వాత ఫీడ్ సప్లిమెంట్‌గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సాయిల్ రీప్లేస్‌మెంట్‌కి యూజ్ అవుతుంది. మనం బయో డిగ్రేడేషన్‌లో దాన్ని చాలా బాగా యూజ్ చేయొచ్చు సాయిల్‌కి. డీజిల్ తయారు చేయొచ్చు. యాహ్! అంటే ఇప్పుడు ప్లాస్టిక్ చాలా ఇప్పుడు చాలా ఐటెమ్స్ వచ్చేసేసాయి. ఏంటంటే దీని మీద రీసెర్చ్ వర్క్స్ చాలా జరిగాయి. బట్ గవర్నమెంట్‌కి దానికి గనుక ఏదైనా హెల్ప్ చేస్తే డెఫినెట్‌గా ఇదొక బిగ్ రివల్యూషన్ అనే చెప్పొచ్చు.